మార్చలేని మార్చుకోలేని కథలంటూ ఏమీ లేవు. మనకి మార్చుకోవాలంటే ఎలాంటి కథనైనా మార్చేసుకోవచ్చు. యువర్ లైఫ్ లో, నీ లైఫ్ లో నువ్వే హీరో. నీ స్టోరీ నువ్వే రాసుకోవాలి, నువ్వే మార్చుకోవాలి. మనం అనుకుంటాం కదా దేవుడు ముందే రాసి పెట్టాడు, వాళ్ళకి అదృష్టం కలిసి వచ్చిందని. అవన్నీ ట్రాష్. ఎవరన్నా మాట చెప్పినా నమ్మకండి. మన తలరాత మనమే రాసుకుంటాం, మన డెస్టినీ మనమే ఫిక్స్ చేసుకుంటాం, మన విజన్ మందే. యూనివర్స్ కి ఒకటి నమ్మండి, దేవుడికి కానీ యూనివర్స్ కానీ ప్రత్యేకమైన ప్లాన్స్ ఉండవు. దేవుడికి కానీ విశ్వానికి కానీ ప్రత్యేకమైన ప్లాన్స్ ఉండవు. మన ప్లానే దేవుడి ప్లాన్ కూడా. మనం మన గురించి చేసుకున్న ప్లానే దేవుడు దాన్ని సపోర్ట్ చేస్తాడు. రాంగ్ ఆన్సర్స్. లైఫ్ లో ఏ స్టేజ్ లో అయినా మన డెస్టినీ మనం మార్చుకోవచ్చు. ఏ స్టేజ్ లో అయినా మన తలరాతను మనమే మార్చుకోవచ్చు. నా దగ్గర చెప్పాలి అంటే కొన్ని వందల వేల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దీని గురించి. అసలు క్లాసులు సరిపోవు, అన్ని ఉన్నాయి. ఓకే, సో బీ ఏ హీరో టు యువర్ సెల్ఫ్, బీ ఏ బ్రాండ్ టు యువర్ సెల్ఫ్. నీకు నువ్వే ఒక బ్రాండ్, నీకు నువ్వే ఒక హీరో, నీకు నువ్వే ఒక డెస్టినీ, అన్ని నువ్వే. అండ్ ఎప్పుడు కూడా కేవలం పవర్ ఉంటే గొప్ప విషయం, కేవలం డబ్బులు ఉంటే గొప్ప విషయం అని చూసి పొంగిపోదు. ఫస్ట్ బిల్డ్ ఎ లైఫ్, డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ ఎక్స్టర్నల్ సోర్స్. ఈ ఏజ్ లో ఒకటి సాధించండి, కానీ జీవితంలో అది ఎండ్ కాదు. లైఫ్ ఎండ్ వరకు పోరాడండి. లైఫ్ చివరి వరకు మీదే టార్గెట్, మీదే సక్సెస్, అంతా మీదే. అండ్ సక్సెస్ రావాలంటే 100% ఉండాల్సిన కరేజ్. కరేజ్ అంటే ధైర్యం, నేను చేయగలను ధైర్యం ఉండాలి. రెండోది పాజిటివ్ యాటిట్యూడ్. మూడోది బ్రేకింగ్ ఆల్ ఆడ్స్. ఎన్ని సంవత్సరాలు వచ్చినా అవి పక్కన పెట్టి ఓపికతో పనిచేయాలి. ఆ పర్సెవరెన్స్ ఉండాలి, ఫైటింగ్ బ్యాక్ స్పిరిట్ ఉండాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ మీ అందరూ తెలుసు, గ్లెన్ మ్యాక్స్వెల్.